మంత్రివర్గ విస్తరణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చూసినా ఏ ఒక్క ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా మంత్రివర్గ విస్తరణ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణతోని అసలు కాంగ్రెస్ వాళ్ళని మొత్తం మందిని పక్కకు జరిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్లో వినిపిస్తున్న మాట. దానికి ఏదో నార్మల్గా చెప్తున్నది కాకుండా దానికి కొన్ని ఆధారాలని కొంతమంది ఎగ్జాంపుల్స్ని కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఉదాహరణకి మనం బట్టి విక్రమార్కని తీసుకుంటే బట్టి విక్రమార్క ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా. నిజానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకి రావడానికంటే ముందే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమని చాలా నియోజకవర్గాలలో పాదయాత్ర కూడా చేసిన నాయకుడు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి వీళ్ళందరితో పరిచయాలు ఉన్నటువంటి, అట్లనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దాని మీద వాళ్ళ నాయకత్వానికి ఎప్పటికప్పుడు చెప్పేటువంటి వ్యక్తి, నాయకత్వంతో వాళ్ళ హైకమాండ్తో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని పక్కకు జరపాలి అంటే కొంత ఎక్సర్సైజ్ అవసరం కదా. కాబట్టి చాలా ఇష్యూస్ని ముందు పెట్టి ఆయనని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు. నిజానికి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, కానీ అసలుకైతే రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఈయనని సీఎంని చెయ్యాలి అనే చర్చ కూడా జరిగింది. ఆయన సీఎం ఎందుకు కావద్దు అని ఆయన వర్గం కూడా వాదించింది. అప్పుడు రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చినప్పుడు పార్టీలో ఇయ్యల్లగాక నిన్నొచ్చిన వాళ్ళకి సీఎం పదవిస్తురు, పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డా బట్టి లాంటి వాళ్ళకి ఎందుకు ఇయ్యరు అనే డిమాండ్ ఆ రోజే వచ్చింది. అయితే ఆ రోజు రకరకాల రీజన్స్తోని రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం పదవిని బట్టి విక్రమార్కకి ఇచ్చారు. ఆ రోజు ఖచ్చితంగా సీఎం తర్వాత అంతటి పొజిషను డిప్యూటీ సీఎం అనేది, కాబట్టి డిప్యూటీ సీఎంని చేస్తున్నాం మేము బట్టి విక్రమార్క గారిని అనేది ఆ రోజు హైకమాండ్ చెప్పిన మాట. అయితే ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎంని, అట్లనే ఆయన దగ్గర ఉన్న ఆర్థిక శాఖని, డిప్యూటీ సీఎంతో పాటు ఆయన దగ్గర కీలకమైనటువంటి ఆర్థిక శాఖ ఉంది, ఆ శాఖను కూడా ఆయన దగ్గర నుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తురట. ఎందుకంటే ఆర్థిక శాఖ చాలా కీలకమైనది. ఎప్పుడైనా ఏ క్యాబినెట్లో అయినా ఏ బిల్లులు రిలీజ్ కావాలన్నా, ఏం జరగాలన్నా ఆర్థిక శాఖ నుంచే జరుగుతుంది. ఎనీ డిపార్ట్మెంట్ ఏ పథకం పెట్టాలన్నా, ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఆర్థిక శాఖ నుంచే డబ్బులు పోవాల్సి ఉంటుంది. చాలా నిధులు కూడా గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడం కావచ్చు, వీటన్నింటికి ఆర్థిక శాఖనే ఒక ప్రభుత్వానికి ఆర్థిక శాఖ గుండెకాయ లాంటిది. సో అంతటి కీలకమైన శాఖ ఉంది కదా బట్టి గారి దగ్గర, కాబట్టి దాని నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో జరపాల్సిందే. దీనికి రేవంత్ వర్గం చెప్తున్న మాటలు ఏందట అంటే, ఇప్పుడు గతంలో మనం చూసినాం సెక్రటేరియట్లో దగ్గర 100-200 మంది ఆయన ఛాంబర్ ముందుకు వచ్చి ధర్నా చేశారు. దేనికోసం? పెండింగ్ బకాయిలు ఇస్తలేరు అని. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా ఇదంతా దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా అనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే సెక్రటేరియట్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. మీడియా వాళ్ళు పోవాలంటేనే ఇప్పుడు 1,00,000 కండిషన్స్ పెట్టిరు. ఎవరి దగ్గరికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఏ టైంలో బయటకు వస్తారు, లోపల నుంచి మీకు పర్మిషన్ ఉందా, ఇగో ఇంత అడుగుతున్నారు. అట్లాంటప్పుడు 100-200 మంది కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గర వరకు కూడా పోయి ఎట్లా ధర్నా చేయగలుగుతారు? అంటే ఏమన్నా ప్లాన్ ప్రకారం జరిగిందా అని ఆ రోజే చాలా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ రోజు ఏమన్నా ప్లాన్ ప్రకారం జరిగిందేమో అనే ప్రచారంని, ఆ రోజు జరిగినటువంటి ఇష్యూని మళ్ళీ ఒకసారి ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు బట్టి అనుచరులు. తర్వాత 20% కమిషన్ అనేది చాలా సందర్భాలలో విన్నాం మనం. దానితో పాటు నైని కుంభకోణం, బొగ్గు బ్లాక్, ఆ జరిగిన రచ్చంతా మనకు తెలిసింది, మన కండ్ల ముందు ఉంది. కొంతమంది మీడియా వాళ్ళు ఆ ఇష్యూలో అరెస్ట్ కూడా అయ్యారు. లాస్ట్కి బట్టికి ఎవరు అండగా నిలబడకపోతే అయినే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి మీద వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎవ్వరు కూడా అండగా నిలబడకపోతే బట్టి విక్రమార్క గారే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఆ రోజు మనం చూసినాం. ఒక మీడియా అధినేత ఆయన పేరుతో పత్రికలలో రాసిన వ్యాసాలు కూడా చూసినాం. అదే మీడియా అధినేత కొన్ని రోజుల తర్వాత ఆయన ఛాంబర్ దగ్గర మొత్తం ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టిరు, ఆయన ఫ్లోర్కి బోనిస్తలేరు అనే వార్త కూడా ఒకటి వచ్చింది, అది కూడా చూసినాం మనం. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, బట్టిని క్యాబినెట్లో నుంచి పక్కకు జరిపే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనే చర్చ స్టార్ట్ అయింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట,
జరగబోతోంది అనే చర్చ ఏ రోజైతే మొదలైందో ఆ రోజు నుంచి బట్టిని పక్కకు జరుపుతారు అనే చర్చ స్టార్ట్ అయింది. అది చర్చ మాత్రమేనా, నిజంగా జరగబోతోందా, బట్టికి కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? అందుకే బట్టి కూడా దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేసుకుంటున్నాడా హైకమాండ్ దగ్గరికి? ఆయన తరపున ఆయన చెప్పాలి అనుకుంటున్నది, ఆయన హైకమాండ్కి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో దాన్ని చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా మనకి వినిపిస్తుంది. అంతేగాక ఈ ఇష్యూ మొత్తంలో ఎందుకు ఆయనని పంపే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే దాన్ని కూడా హైకమాండ్కి ఆయన చెప్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. అట్లనే ఆ కమ్యూనిటీకి సంబంధించి ఇంకొకరితోని ఈయనని ఫిల్ చేయాలి అని, ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ నాయకుడిని పక్కకి పంపిస్తే మంత్రి పదవి తీసేసి ఆ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా ప్లాన్ బిని రెడీగా చేసుకున్నారు అనే చర్చ జరుగుతుంది. ఆ ప్లాన్ బి ఏందట అంటే రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఇంకొక నాయకుడితో ఈయన పదవిని ఫిల్ చేయాలి అని ఆల్రెడీ ప్లాన్ బిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. సక్సెస్ఫుల్గా ప్లాన్ ఏని ఇంప్లిమెంట్ చేసి ప్లాన్ బిని కూడా ఇంప్లిమెంట్ చేసేటందుకు మొత్తం ఎక్కడికక్కడ అన్ని ప్రయత్నాలు అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నారు. బట్టిని బయటకు పంపించడం, ఇంకొక సేమ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని లోపలికి తీసుకురావడం, బట్టి మీద అవినీతి ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ శాఖ నుంచి ఆయనని పక్కకి తప్పిస్తున్నామని ఇంకా రకరకాలవి చెప్పబోతున్నారు. జరగబోతుంది ఇది అనే చర్చ అయితే జరుగుతుంది. నిజానికి ఏది నిజం అనేది బట్టికి అట్లనే క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకైతే బయట జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం బట్టిని బయటకు పంపేటువంటి ప్రయత్నాలే ఎక్కువ జరుగుతున్నాయి. బట్టికి ఆయన శాఖ నుంచి ఆయనని పక్కకు జరిపే ప్రయత్నం, మొత్తం మంత్రివర్గం నుంచి ఆయనని పక్కకు జరిపే ప్రయత్నం జరుగుతుంది అనేది ఇప్పటివరకు చర్చ. ఒకవేళ ఆ ప్రయత్నంలో కనుక సక్సెస్ కాకపోతే అట్లీస్ట్ ఆర్థిక శాఖనైనా సరే, డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్థిక శాఖ రెండింటిని ఆయన దగ్గర నుంచి జరిపేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారట కొంతమంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం అట్లనే ఆర్థిక శాఖ రెండు కూడా చాలా కీలకమైనటువంటివి కాబట్టి ఒకవేళ తప్పి అసలు దారి లేని పరిస్థితులలో ఆయనని క్యాబినెట్లో కొనసాగించాల్సినటువంటి పరిస్థితి, హైకమాండ్ ఖచ్చితంగా కొనసాగించాలి అని చెప్తే గనక, కొనసాగించే పరిస్థితి ఉంటే గనక ఆయన దగ్గర నుంచి డిప్యూటీ సీఎంని, కీలకమైనటువంటి ఆర్థిక శాఖని కూడా పక్కకి జరిపి ఏదో నార్మల్ శాఖకి మాత్రమే ఆయనను పరిమితం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. చూడాలి మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత బట్టికి ఎట్లాంటి పొజిషన్ ఇవ్వబోతున్నారు, నిజంగా పక్కకి జరిపితే ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటిదంతా ఫ్యూచర్లో తెలుస్తుంది.